హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. రెండో రోజు నామినేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది. నైట్ చూసిన షో అనమాట. అయితే అందులో ఎవరెవరు మళ్ళీ నామినేషన్కి వచ్చారంటే ఆల్మోస్ట్ అందరూ నామినేషన్ చేసుకున్నారు. కాకపోతే ఒక అభయ మాత్రం నామినేషన్ అవ్వలేదు. మిగతా కంటెంట్స్ మాత్రం మొత్తం 13 మంది కంటెంట్లో ఒక్కరు మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఇద్దరు ఉన్నారు. మిగతా వాళ్ళు మాత్రం నామినేషన్లో ఉన్నారు. అయితే ఇందులో ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే బిగ్ బాస్ మన చీఫ్ ఇప్పుడు పెద్ద చీఫ్ అయితే ఎవరున్నారు, ఆమె యష్మికి మాత్రం ఒకటే ఒకటి చెప్పారనమాట బిగ్ బాస్. మీరు పెద్ద క్లామ్ కాబట్టి మీరేం చేస్తారంటే ఒకరిని నేరుగా నామినేషన్ చేయొచ్చు. ఈ నామినేషన్ అయిన వాళ్ళను ఎవరినైనా ఒకరిని కాపాడొచ్చు అనేసి ఆమె ఏం చేస్తుందంటే విష్ణుప్రియని నామినేట్ చేస్తుంది. తర్వాత పేరునని మాత్రం సేవ్ చేస్తుంది. కానీ ఇందులో మాత్రం ఏం రీజన్స్ లేవబ్బా. ఒకటే పేరునని నామినేట్ చేయడానికి చెత్తబుట్టలో తీయడం అవి ఇవి. సీత మాత్రం అది ఆ పాయింట్ మీద ఇవన్నీ ఒకరిది చెత్తబుట్ట ఇవన్నీ చెప్పుకుంటున్నారు. కానీ వీళ్ళకి ఎవరెవరు ఎక్కడెక్కడ పాయింట్స్ ఉన్నాయి ఏంది అనేది గమనించలేరు, అట్లా ఆడతలేరు. కాకపోతే ఒకటే చెప్తున్నారు, చెత్తబుట్టలను తీసావు, మీరు మాకు పని చెప్పారు, టేబుల్ మీద అది ఉంది అనేసి. ఆ పృథ్వీ కూడా నేను అలానే ఆడతా అనేసి అతను కూడా చెప్పడం. చూద్దాం. ఇది నాకైతే అంత సక్సెస్ అంతే ఎట్లుండాలంటే ఒక చూడబుద్ధి ఇవ్వాలి షో అంటే. అట్లా ఆ పాయింట్లు ఎక్కడెక్కడ పాయింట్లు ఉన్నాయని కరెక్ట్గా పట్టుకొని పాయింట్ వేయాలి. అంతేగాని వీళ్ళిద్దరు క్లోజ్ అయ్యారు, వాళ్ళిద్దరు ఇలా అయ్యారు, వీళ్ళిద్దరు ఎవరిదో తీసుకొచ్చి అక్కడ ఆడడం కాదు. మనం సొంతంగా సాధించి ఆడాలి. నాకైతే ఇప్పటివరకు అయితే అంతగా అనిపించలేదు. అది నా అభిప్రాయం మాత్రమే. ఇంకా నెక్స్ట్ ఏమో జరుగుతుందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్.